హైదరాబాద్ లో విగ్రహాల ధ్వంసం కలకలం రేపుతోంది. పాత బస్తీ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రక్షపురం కాలనీలో భూలక్ష్మి విగ్రహ ధ్వంసం విషయంలో పోలీసులు హామీ ఇవ్వడంతో పరిస్థితి సద్దుమణిగింది. విగ్రహ ధ్వంసం చేసిన 2 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. పబ్లిక్ పుకారులను నమోదని ప్రజల కోసం పోలీసులు పనిచేస్తున్నారన్నారు. కేసు పూర్తిగా విచారణ జరిపి నేరానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ సంతోష్ నగర్ పిఎస్ లిమిట్స్లో. దానికంటూ ఇమ్మీడియట్గా పోలీస్ రెస్పాండ్ అవ్వడం జరిగింది. సంఘటనకి ప్రస్తుతానికి కారణమైన 2ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. సో కంప్లీట్ సిటీ పోలీస్ డీసీపీ గారితో సహా అందరం ఆల్ వింగ్స్ టాస్క్ ఫోర్స్ ఎస్పీ అందరం కూడా వచ్చి ఇక్కడ చూడడం జరిగింది. దీనిపైన స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాము. ఏ రకమైన దర్యాప్తు చేయాలో పూర్తిగా దర్యాప్తు చేసి ప్రస్తుతం ఉన్న వాళ్ళని కూడా తరువుగా ఇంట్రాగేట్ చేసి దీని మూలాలు కూడా అన్నీ వెళ్ళి పూర్తిగా కనుక్కుంటాము. ఇంట్రాగేషన్ తరువుగా చేసి ఎందుకు జరిగింది, ఏ రకంగా జరిగింది అన్నది కూడా అన్ని ఫ్యాక్ట్స్ బయటికి తీస్తాం. సార్ భక్తుల డిమాండ్ ఏంటి? భక్తుల డిమాండ్ ఏదుందో ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోమని అడుగుతున్నారు. ఖచ్చితంగా అది తీసుకుంటాం. చట్ట ప్రకారం ఎటువంటి చర్యలు తీసుకోవాలో అన్ని కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ సంతోష్ నగర్ పిఎస్ లిమిట్స్లో. దానికంటూ ఇమ్మీడియట్గా పోలీస్ రెస్పాండ్ అవ్వడం